भाई जाओ भैया बिस्मिल्लाह चलो మన బైక్ లో 1300 రూపీస్ కి పెట్రోల్ అయితే పట్టించుకున్నాము. ఇంకా ఫుల్ లగేజ్ కూడా ఇంట్లో ప్యాక్ చేసిన. థ్యాంక్స్ అన్న. అస్సలాం వాలేకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ మై ఛానల్ ఫైజాన్ వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్. పాత సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. ఎక్కడికి వెళ్తున్నానో అని తెలుసుకోవాలంటే ఫస్ట్ వీడియో చూడండి. టైం వచ్చేసి రైట్ నౌ 8:17 అయింది. ఒక 1 అవర్ లేట్ అయిపోయింది. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి రీడింగ్ సెట్ చేసుకోండి. ఓకే, ట్రిప్ 10 వచ్చేసింది. ఫ్యూల్ డ్రైన్ 360 ఉంది. బండి ఆన్ చేద్దాం. ఇక్కడ మన 360 కెమెరా ఇక్కడ పెట్టేసా. ఇలా మనం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, యా గఫార్ యా సహీర్ యా ఖాదర్ యా జహీర్. లెట్స్ గో. మన బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. టిఫిన్ కూడా ఏం చేయలేదు, నేను చేసి రావాలి ఇంకా, బట్ ఇంట్లో ఇంకా చేయలేదు. బట్ లేట్ అయిపోతుందని నేను బయలుదేరేసిన. ఇంకా దారిలో ఎక్కడైనా మనకు మంచి ఫుడ్ కోర్ట్ లేదా అక్కడ ఆపుకొని టిఫిన్ ఇది చేద్దాం. గ్లవ్స్ వేసుకున్నాం. మన యాపిల్ వాచ్. పిల్లలు అయితే అందరూ వెళ్ళాకు మనకు వచ్చే అవసరం లే, మనకు ఎందుకు ఇంట్లో ఉంటూ రెస్టారెంట్ పెట్టుకో అంటారు. నేను రెస్టారెంట్ పెట్టా అనుకోండి, ఆడ వేరే వాళ్ళు వచ్చి తినరు. నేను తినడానికి, మా ఇంట్లో తినడానికి, మా ఫ్రెండ్స్ వాళ్ళు తినడానికి సరిపోతుంది ఆ రెస్టారెంట్. బిజినెస్ పనికిరాదు. వెదర్ చూస్తే అర్లీ మార్నింగ్, ఆహా ఏముంది వెరీ నైస్. అక్కడికి వెళ్తున్నా. ఏం జాబు, ఏంది న్యూ లైఫ్ అంటున్నావు. మీరందరూ చాలా మంది క్యూరియాసిటీ ఉండొచ్చు. వాళ్ళు ఆ క్యూరియాసిటీ క్లియర్ చేసుకోవాలంటే నేను టిఫిన్ చేశాక నేను మీ అందరికి చెప్తా ఏంది మ్యాటర్ అనేది. ఓకే, ఆలంగన్పల్లి కడప. టిఫిన్ ఎక్కడో చేద్దాం అనుకుంటున్నా. డోంట్ వాంట్ టు డూ హియర్ టూ మచ్ క్రౌడ్. అందరూ ఎక్కడైనా ప్రశాంతంగా కనబడితే అక్కడ నిలబడి తిన్నాం. నేను ఎక్కడికి వెళ్తున్నా మీరు గెస్ట్ చేయండి, కామెంట్స్ లో నాకు చెప్పండి. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారో. కమలాపురం నుంచి. ఇది కెమెరా, ఇది యూట్యూబ్ లో వీడియో చేస్తాంట. 145 పోతుంది. ఓకే, నా పైసనా. టిఫిన్ చేసేసాము. ఆ ఫుడ్ గురించి రివ్యూ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీ, ఒక వడ అయితే తీసుకున్నా. హౌ వాజ్ ద ఇడ్లీ? ద ఇడ్లీ వాజ్ వెరీ టైట్, ఇట్ వాజ్ రాక్ హార్డ్. కమింగ్ టు వడ వాజ్ డీసెంట్, ఇట్ వాజ్ నైస్. ఇంకా 17 లీటర్స్ ట్యాంక్ ఇంకా ఫుల్ చేయాలి. 1300 ఉంది, లోపల ఒక 1500 ఉంటుంది. ఇంకా 200 పట్టిస్తే ఈజీగా ఒక 430 కిలోమీటర్స్ వచ్చేస్తారు. సో మీ అందరికి చెప్పినా కదా, టిఫిన్ చేశాక ఏంద్రా న్యూ లైఫ్ న్యూ జాబ్ అని. ఏంటంటే సో నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఒక జాబ్ చేద్దామని ట్రై చేస్తా ఉన్నా. సో సాఫ్ట్వేర్ లో చాలా ట్రై చేసిన. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల ఎక్కడ కూడా పాసిబుల్ కాదు. అర్థమైపోయింది నాకు, జరిగేది కాదు, వేరే చూడాలని. సో అట్లా అని యూట్యూబ్ కూడా చేస్తా ఉన్నా. సో యూట్యూబ్ కూడా కొంచెం మూవ్ అయింది, బాగా గ్రో అయింది మన యూట్యూబ్. అందరు మీ సపోర్ట్ వల్ల ఒక జాబ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. జాబ్ ఏంటంటే దాంట్లో మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో, ఫ్యూచర్ లో. బేసికల్ ఇది అట్లా అని యూట్యూబ్ వదిలేస్తానా? కాదు, వదిలేయండి. ఐ విల్ నాట్ లీవ్ యూట్యూబ్, నెవర్ ఎవర్. ఇది చేస్తా ఉంటా, అది కూడా చేస్తుంటా. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఎవ్రీ సండే ఒక వీడియో అయితే వస్తుంది మనకు మన ఛానల్లో. నేను ఎప్పుడు నా లైఫ్ లో జాబ్ చేసింది కాదు, ఓట్ చేసిన అందరికి ఫస్ట్ టైం ఉంటది. అంటే ఇన్ సెన్స్ ఆఫ్ లైక్ ఏ పని కూడా చేయలేదు. అంటే చిన్నప్పటి నుంచి అలా పెంచారు అన్న వాళ్ళు. ఏం కష్టం లేకుండా ఏం కావాలంటే అది చాలా ఈజీ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఈ రోజు నాకు ఎన్ని ఉన్నాయంటే అంతా దేవుడి దయ వల్ల, దర్గా దయ వల్ల, అన్న వాళ్ళ ప్రేమ. 20 మీటర్కి వచ్చేసాం. ఫ్యూల్ రేంజ్ మనది 400 నుంచి 390 వచ్చింది. అండ్ రైట్ నౌ మనం వచ్చేసి 52.5 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేసాము. మైలేజ్ ఎంత చూపిస్తుంది చూద్దాం సరే. ఫ్యూల్ కన్జంప్షన్ 38. మన ఇన్స్టా 360తో కూడా నేను షూట్ చేస్తున్నా చూడండి. హాయ్ ఏ దూరా. ఓకే, దొరికింది గ్యాప్. చాలా బెంగళూరు కూడా క్రాస్ అయిపోయాము. अरे सुअर के साले हान కొడతానా దూరుతానా కుదరా. ఇది ఉంది కదా జీత్ పంజాబీ డాబా,
క్రేజీ అంటే క్రేజీ టేస్ట్. సో ఎవరైనా ఈ దారి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. జీత్ పంజాబీ డాబా, నందలూరు క్రాస్ అయ్యాక రాజంపేటకి ముందు. రాజంపేట కూడా ఎంటర్ అయిపోయామండి. ఫ్రమ్ కమలాపురం, కడప, నందలూరు టు రాజంపేట్. ఏం లేదు గ్యాంగ్, ఈ బ్యాగ్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఫుల్ నడుముకి వచ్చింది. అబ్బా ఎంత రిలీఫ్ ఉందంటే బ్యాగ్. ఎంత బరువు తక్కువ ఉంటే అంత మంచిది. ఇది ఒకటి జారిపోతుంది. ఓయమ్మ ఇది ఒక పంచాయతీ. అరే నాకు ఇప్పటికే లేట్ అవుతుంది. నువ్వు ఇట్టా జారుతా ఉంటే నీ ఆడ పెట్టుకోరా రే. దీనికి చూసుకోవాలా, నేను రైడ్ చేయాలా. షట్ అక్కడ లెఫ్ట్లో ఆపి ఒకసారి చూసుకున్నాను. లేదు దీనికి ఛాన్సే లేదు. షట్ ఏం చేయలేం. లెట్స్ క్యారీ దిస్. చలో ఎక్కుదాం. సో 100 కిలోమీటర్స్ వచ్చేసామండి మేము. అమ్మో వీళ్ళంటే నాకు భలే భయం అయ్యా. అసలు పారిపోతాను నేను అక్కడి నుంచి. అంటే వాళ్ళు ఏదో బ్యాడ్ అని అట్లా కాదు, ఏమో నాకు భయం అసలు. వాళ్ళు కనపడితేనే వెళ్ళిపోతా. లేక నా చుట్టుపక్కల కూడా ఉన్నాను నేను. రైల్వే కోడూర్. అప్పుడు దెబ్బ 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 ఫాస్ట్ కొట్టుకుంటూ వచ్చేసిన. ఏ జాగ్రత్త రాదు ఎట్లా వస్తున్నా. కంట్రోల్. మధ్య నుంచి దూరిపోదామంటే మన అద్దాలు ఉన్నాయి, ఇరుగుతాయి. అద్దాలు ఓపెన్ చేసిపోవాలంటే కుదరదు, ఎందుకంటే తగులుతాయి. అవి తగిలితే మనకు దెబ్బలు తగులుతాయి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు ఎగ్జాంపుల్ ఇది. చూసారా, ఫిజిక్స్ క్లాస్ కూడా ఇస్తున్నాను నేను మీ అందరికి. ఫిజిక్స్ క్లాసు, ఫుడ్ రివ్యూస్, రైడింగ్, ఎంటర్టైన్మెంట్, జోక్, కామెడీ, ప్రాంక్లు అన్ని ఒకే వీడియోలో వచ్చానే మీకు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకే రైల్వే కోడ్ కూడా క్రాస్ చేసేసాము. ఆ 130 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా నెక్స్ట్ కుక్కలతోటి. సో ఫైనల్లీ ఆ రూట్కి అయితే వచ్చేసిన. అబ్బా వెరీ నైస్ ఇయర్. చుట్టుపక్కల అన్ని బ్యాంబూ ట్రీస్, పచ్చదనంగా ఉంటుంది, ఇంకా గ్రీన్, బ్యూటిఫుల్. అబ్బా ఈ చెట్టు ఇట్లా వచ్చింది మీకు పైకి. ఇదంతా ఇక్కడంతా నీళ్లు వానలు పడినప్పుడు ఇక్కడ నీళ్ళంతా వచ్చేసాయంట, ఫ్లడ్ అయిపోతాయి. ఇదంతా అంతా డౌన్ హిల్ కాబట్టి నీళ్ళన్నీ సప్ప అంతా ఫ్లడ్. దారి అసలు ఎవ్వరు పోలేరు. కుక్కలదొడ్డికి వచ్చేసినాము. ఇదే కుక్కలదొడ్డి. అసలు ఈ ఊరు పేరు కుక్కలదొడ్డిని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారు కానీ వానికి దండం నాయన. పాపం ఈ ఊర్లో ఉండేటోళ్ళకి ఎంత గలీజ్గా ఉంటుందో కుక్కలదొడ్డి. చూడండి రూట్ చూడండి ఎంత బాగుంది అసలు, క్రేజీ. ఇక్కడ జింకలు కూడా ఉంటాయి తెలుసా. జింకలు కూడా కనపడతాయి అక్కడ కొన్నిసార్లు, రేర్ ఒకేషన్స్. సో ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. tomorrow. హాయ్, ఇప్పుడే చూసారు కదా ఆఫీస్లో అయితే పోయిచ్చా. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది. ఇక్కడ పెద్ద పంచాయతీ అయిపోయింది. అబ్బా అల్లా
దరిద్రం మ్యాటర్. అంటే రిమూవ్ అప్లికేషన్ తీసేశారు అదంతా ఏం కాదు. మీరు మళ్ళీ అటు అనుకోకండి. చెప్తా ఒక్కసారి చూసుకోండి ఎట్లా ఉందో. హే ఇదే చూస్తారా ఎట్లంది. అండ్ ఇంకోటి మీ అందరి కోసం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే ఉంది మీ అందరి కోసం. ఏం జరిగిందంటే ఇక్కడ జాయిన్ కాకముందు ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా జాయినింగ్ టైంలో మెయిల్ అనేది. ఆ మెయిల్లో ఆ మేడం ఫోన్ చేశాం, మే ఐ కమ్ టు తిరుపతి ఫర్ జాయినింగ్ అని చెప్పి అడిగా. ఓకే అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫోన్ చేశాను నేను, ఇక్కడ మేము ఇక్కడే ఉన్నా వెయిట్ చేస్తున్నాను అంటే లేదు మీకు కనపడట్లేదు అని. 3rd floor లోనే ఉన్నా అని చెప్పా. కానీ 3rd floor లో ఉండాల్సింది నేను విజయవాడలో, తిరుపతిలో కాదు. అర్థమైందా? నేను తిరుపతికి వచ్చి మేడం 3rd floor లో ఉన్నా అని చెప్తున్నా. ఆ మేడం నువ్వు 3rd floor లో లేవు, నేను ఉన్న 3rd floor లో, కానీ నువ్వు కనబడట్లే అంటుంది. లేదు మేడం నేనున్నా అని ఒక 5 నిమిషాలు ఇటే జరిగింది. మేడం తిరుపతిలో మేడం నేను ఉండేది తిరుపతి ఆఫీస్లో ఉన్నా మేడం అని చెప్పా. తిరుపతిలో ఆఫీస్లో ఉన్నావా? అరే నువ్వు అడిగింది వేరే రావాల్సిన విజయవాడ. లేదు మేడం మీరు నాకు చెప్పలేదు. ఎట్లా అంటే అయ్యా అట్లా కాదు, విజయవాడకి రావాలి రిపోర్టింగ్ కోసం అని చెప్పారు. అట్లా జరిగింది. సో మనం ఇప్పుడు తిరుపతికి వచ్చి వేస్ట్ అయ్యింది ఒక డే. బికాజ్ మనకు మంచి ఒక బ్లాక్ కూడా దొరికింది మనకు. అండ్ విజయవాడ బ్లాక్ కూడా వస్తుంది గాయ్స్. ఇంటికి బయలుదేరి మళ్ళీ రేపు నైట్ బస్ ఎక్కి మన్నాడు మనం విజయవాడకి బయలుదేరుతాం. హలో భయ్, ఇంకా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. మన బస్ కూడా వచ్చేసింది. నాతో పాటు కళ్యాణ్ అని చెప్పాం. విజయవాడ అయితే బయలుదేరుతున్నాం ఫ్రమ్ తిరుపతి. చాలా పెద్ద టర్న్స్ అయితే తీసుకున్నాం ఈరోజు. బస్సు అది కాదండి, 1:30కి వస్తుంది మన బస్సు. మన బస్సు టైం వచ్చేసి ఎంత అయిందంటే చూపించండి, టైం 2:10 అయింది. ఇక మన బస్సు ఇప్పుడే వచ్చింది. ఎప్పుడు 1:30కి రావాల్సింది, 40 నిమిషాలు లేట్ చేశాడు. ఏం కళ్యాణ్, ఇక బస్సులో పోయి ఎక్కిద్దాం ఫస్ట్. షేర్, సబ్స్క్రైబ్. బాయ్. విజయవాడ బస్కి ఎక్కేసిన. సో ఈరోజు మన వీడియో అయిపోయింది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. సీ యూ ఇన్ విజయవాడ. నెక్స్ట్ వీడియోలో విజయవాడ కలుస్తాం. బాయ్. అంతా ఎంత ఉంది చూడండి, ఎంత మొత్తం.